Dear students, this video is on tenses exercises or verb form exercises from the textbook. So, before watching this video, you must be ready, get ready with your textbook in hand and go through my video, and while watching the video, please go through the exercises. Okay, all the best. First exercise on page number 113, exercise 1, it is on simple present tense and present continuous tense. Okay, right? And the first one, the custard apple dash be a tasty and healthy fruit. Here the verb is be. Be means be is a verb which has as V1 am, is, are, and V2 is was and were, and V3 is for all been. Whenever we are using simple present tense, okay, B form means V1 form of the verb is simple present tense. Then we have to use am, is, are, because be is the verb given over there. So what we have to choose here according to the subject. The custard apple is a noun that is also singular, so we take is here. So the answer is the custard apple is a tasty and healthy fruit. Okay, is it clear? Second one, the moon dash appear at night. Okay, this one is an eternal truth, general truth. For this we have to use simple present tense. Simple present tense is V1 form of the verb. Sometimes we have to add s to it. That means it must be either appear or appears. Okay, whether we have to use appear or appears, what it decides, it is the subject. What is the subject? The moon. It is a noun. Noun means it is third person. Third person, that too singular. Third person singular, it takes s after the verb in simple present tense. So we have to take appears here. So the moon appears at night. Third point, it dash rain now. We cannot go out now. Now is the clear indication of an action that is going at the time of speaking. అంటే తెలుగులో చెప్పాలంటే ప్రస్తుతము జరుగుతూ ఉన్నటువంటి పని. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం వాడాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుంది మనకు తెలిసిన విషయం. అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వస్తుంది. ఈజ్, యామ్, ఆర్. V1కు ఐఎన్జీ పెట్టి వాడుకోవాలి. ఇక్కడ V1 ఏముంది? రెయిన్. దానికి ఏం పెడతాం? రైనింగ్ అంటాం. అంటే మనము ఈజ్ రైనింగ్ అని అనాలి, యామ్ రైనింగ్ అని అనాలి, ఆర్ రైనింగ్ అని అనాలి. కానీ సబ్జెక్ట్ ఇక్కడ ఏముంది? ఇట్ ఉంది. ఇట్ ఉంది కాబట్టి ఏం తీసుకుంటాం? ఈజ్ రైనింగ్. యామ్ ఎప్పుడు తీసుకుంటాం? ఐ ఉంటే. ప్లూరల్స్ ఉంటే కింద మనం ఏం చేస్తాం? యూ కానీ, దే కానీ, బాయ్స్ అని కానీ అట్లా ఉంటే మనం ఏం తీసుకుంటాం? ఆర్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఇట్ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ రైనింగ్ నౌ. ఏ టెన్స్ ఇది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, లెట్స్ మూవ్ టు ద ఫోర్త్ పాయింట్. లైట్ డాష్ నాట్ పాస్ త్రూ ఎ వాల్. దిస్ ఈస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఏ జనరల్ ట్రూత్, ఒక మామూలు విషయం. ఇలాంటి సత్యాలను మనం ఎటర్నల్ ట్రూత్స్ we have to use simple present tense. కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇక్కడ ఏమిచ్చాడో పక్కన నాట్ ఉంది, నాట్ పాస్ అన్నాడు. దట్ మీన్స్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ ఏ నెగటివ్ ఫామ్. నెగటివ్ ఫామ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎలా ఉంటుందంటే డూ కానీ డస్ కానీ వచ్చి నాట్ వచ్చి ప్లస్ V1 వస్తుంది. అంటే ఇక్కడ ఏముంది? పాస్. డూ నాట్ పాస్ కానీ డస్ నాట్ పాస్ కానీ మనం పెట్టాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? లైట్ అనేది. లైట్ అనేది ఏంటి? నౌన్. నౌన్ దట్ టు సింగులర్ నౌన్.
మనం ఏం పెట్టాలి మరి? డస్ నాట్ పాస్ తీసుకోవాలి. అదే ఇది నౌన్ కాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ కాకపోతే మనం మిగతా వాటిని డు నాట్ తీసుకునేవాళ్ళం. అది వచ్చినప్పుడు చెబుతాను. ఇది లైట్ డస్ నాట్ పాస్ త్రూ ఏ వాల్. ఇది ఏ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇన్ నెగటివ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హైదరాబాద్ డాష్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడే చెప్పాను, ఇది ఒక జనరల్ థింగ్. దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే అర్థమైంది, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ V1 ఫామ్. బీకి ఫస్ట్ ఫామ్ ఏంది? ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ మనం వాడతాం. మరి దీంట్లో సబ్జెక్ట్ ఏముంది? హైదరాబాద్. హైదరాబాద్ సింగులర్ కాబట్టి ఏం పెడతాం? ఈజ్ పెడతాం. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఓకే, రైట్. ఇది ఏ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూడండి. ఇక్కడ ఆల్ బ్యాంక్స్ డాష్ ఓపెన్ ఆన్ ద ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డే ఆఫ్ ద మంత్ అని ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి వెర్బ్ ఓపెన్. ఇది మనము మామూలు విషయం కాబట్టి, జనరల్ థింగ్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం వాడాలి అంటే ఏ వాడతాం? వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వాడతాం. ఇక్కడ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఆల్రెడీ ఓపెన్ అనే ఉంది, దాన్నే మీరు ఎక్కడ రాసేసుకుంటే సరిపోతుంది. ఏంటది? ఆల్ బ్యాంక్స్ ఓపెన్ ఆన్ ద ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డే ఆఫ్ ద మంత్. ఓకే, రైట్. నెక్స్ట్ ఎయిత్ వన్, పీపుల్ డాష్ స్పీక్ తెలుగు ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇది మామూలైనటువంటి విషయం, ఇది ఎప్పుడూ ఉండేటువంటి విషయమే కాబట్టి దీనికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం వాడుకోవచ్చు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడే చెప్పాను, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మనం వాడతాం. వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఆల్రెడీ ఇక్కడ V1 ఇచ్చాడు, స్పీక్ అనేటువంటి. దీనికి ఎస్ పెట్టాలా వద్దనేది ఏం డిసైడ్ చేస్తుంది? సబ్జెక్ట్ అనేటువంటి పీపుల్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇది పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి, ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. దానికి ఏం పెడతాం? పీపుల్ స్పీక్ అని ఉన్నట్టుగా రాసేస్తాం. పీపుల్ స్పీక్ తెలుగు ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, నెక్స్ట్ నైన్త్ పాయింట్ చూడండి. మై ఇంగ్లీష్ టీచర్ యూజువల్లీ డాష్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇది ఫస్ట్ ముందు చదువుతాం. ఇది యూజువల్లీ అనేటువంటిది ఇది మామూలుగా డైలీ మామూలుగా జరిగేటువంటి విషయం అని అర్థం. మరి ఇలాంటి దానికి మనం ఏ టెన్స్ వాడతాము? సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. అయితే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్కి అప్పుడప్పుడు ఎస్ కూడా పెడుతుంటాం. దేన్ని బట్టి? సబ్జెక్ట్ని బట్టి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంటుంది? మై ఇంగ్లీష్ టీచర్. ఈ ఇంగ్లీష్ టీచర్ నౌన్. ఇంగ్లీష్ టీచర్ నౌన్, అది కూడా సింగులర్ కాబట్టి అది థర్డ్ పర్సన్ సింగులర్కు ఈక్వల్ కాబట్టి ఖచ్చితంగా వెర్బ్కు ఎస్ పెట్టాలి. అంటే మనం ఏం చదువుకోవాలి? మై ఇంగ్లీష్ టీచర్ యూజువల్లీ స్పీక్స్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్. సెకండ్ చూడండి, బట్ సర్ప్రైజింగ్లీ షీ డాష్ స్పీక్ ఇంగ్లీష్ నౌ అని. నౌ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది. నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, యాన్ యాక్షన్ గోయింగ్ ఆన్. దానికి ఏం పెడతారు? ప్రజెంట్ కంటిన్యూషన్స్ వాడతారు. ప్రజెంట్ కంటిన్యూషన్స్ ఇంతకుముందే నేను చెప్పాను ఎలా వాడతారు. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ వాడి ఉన్నటువంటి వెర్బ్కు ఐఎన్జీ వాడాలి. అంటే ఈ స్పీకింగ్, యామ్ స్పీకింగ్, ఆర్ స్పీకింగ్ అని పెడతాం. మరి షీ వచ్చినప్పుడు ఏం పెడతాము? ఈజ్ అనేది పెడతాం. అంటే ఏం ఆన్సర్ వస్తుంది? ఈ స్పీకింగ్. ఇది ఏ టెన్స్ అవుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎందుకు పెట్టాము? నౌ అనేది కనపడింది కాబట్టి. నెక్స్ట్ 10th వన్ చూడండి. ఇది డాష్ నార్త్ ఇండియన్స్ ఈట్ చపాతీస్ డైలీ అని ఉంది. ఈ డైలీ అనేసరికి ఏమవుతుందంటే డైలీ జరిగేటువంటి యాక్టివిటీ. ఈ డైలీ జరుగుతున్న యాక్టివిటీకి ఏ టెన్స్ వాడతారు? సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతారు. కానీ ఇది ఎట్లా ఉంది? క్వశ్చన్ లాగా ఉంది. క్వశ్చన్స్లో ఎలా వాడతారంటే డూ కానీ, డస్ కానీ వాడి మధ్యలో ఒక సబ్జెక్ట్ వచ్చి తర్వాత V1 వాడతారు. ఓకేనా? ఇప్పుడు ఈ డూ కానీ, డస్ కానీ దేన్ని బట్టి? ఇక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమొచ్చింది? నార్త్ ఇండియన్స్ అని వచ్చింది. నార్త్ ఇండియన్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ఏం తీసుకుంటాము? డూ వస్తుంది. అదే నార్త్ ఇండియన్ అని ఉందనుకోండి, డస్ తీసుకునేవాళ్ళం. ఓకేనా? కాబట్టి నార్త్ ఇండియన్స్ ఉంది కాబట్టి మనం డూ తీసుకొని డూ నార్త్ ఇండియన్స్. V1 ఏముంది ఇక్కడ? ఈట్. సో డూ నార్త్ ఇండియన్స్ ఈట్ చపాతీస్ డైలీ. ఇది ఏ టెన్స్? ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అది కూడా ఇంటరాగేటివ్ అంటారు. అంటే క్వశ్చన్ ఫామ్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్
11th వన్ చూడండి, ఇది మీరు ఈజీగానే చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్ ప్రజెంట్ అని చివరిలో ఉంది చూడండి. ఎట్ ప్రజెంట్ అని ఉందంటే అర్థమైంది, ప్రస్తుతము జరుగుతూ ఉన్నటువంటి పని అని అర్థం. సో ఈ ఎట్ ప్రజెంట్ వచ్చింది కాబట్టి మనం ప్రజెంట్ కంటిన్యూస్ వాడుకోవాలి. కాకపోతే ఇది ఎట్లా ఉంది, క్వశ్చన్ ఫామ్లో ఉంది. సో మనం ఏం చేయాలి, దాన్ని ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ దాంతో మొదలు పెట్టాలి. ఈజ్ పెడతామా, యామ్ పెడతామా, ఆర్ పెడతామా, దేన్ని బట్టి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? హీ టేక్స్ వాట్ ఈజ్ హీ, డూకు ఐఎన్జీ పెట్టాలి. ఈజ్ హీ డూయింగ్ ఎనీ జాబ్ ఎట్ ప్రజెంట్. విచ్ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎందుకు వాడాము? ఎట్ ప్రజెంట్ అని కనపడింది కాబట్టి. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12th వన్, యూజువల్లీ. ఇంకా యూజువల్లీ అని కనపడిందంటే మనం ఇమ్మీడియట్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని డిసైడ్ అయిపోవాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎలా ఉంటుంది? V1 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. V1 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఏంటి? ఇక్కడ ఉన్న క్లోజే V1 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. కానీ అది అట్లనే వస్తుందా లేకుంటే ఎస్ వస్తుందా అనేది దేని డిసైడ్ చేస్తుంది? సబ్జెక్ట్. వాట్ ద సబ్జెక్ట్ హియర్? ఐ వచ్చినప్పుడు మనం వెర్బ్కి ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి యూజువల్లీ ఐ క్లోజ్ V1 ఫామ్ యాస్టీస్గా రాస్తూ ఆల్ ద డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. అంటే టోటల్గా ఏమొస్తుంది? యూజువల్లీ ఐ క్లోజ్ ఆల్ డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఓకే. నెక్స్ట్ 13th వన్. ఇక్కడ కూడా గమనించండి, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంది. దాంట్లో ఏ పాయింట్ ఉందో చూద్దాం. డాష్ యూ బిలీవ్ ఇన్ గోస్ట్. నీకు దయ్యాలలో నమ్మకం ఉందా? మామూలుగా అడుగుతున్నాం. ఇలా మామూలుగా అడిగేటువంటి విషయాలు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పెడతాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అదే క్వశ్చన్ అయితే దేంతో మొదలవుతుంది? ఇందాకని చెప్పాను, డూ అని కానీ డస్ అని కానీ మొదలవుతుంది. ఈ డూ డస్ అనేటువంటి దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది? ఇక్కడ వచ్చే సబ్జెక్ట్ని బట్టి డిసైడ్ అవుతుంది. యూ వస్తే డూనే వస్తుంది. డస్ రావాలంటే ఇక్కడ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదన్నా సింగులర్ నౌన్ కానీ ఉండాలి. కాబట్టి ఏమంటున్నాం? డూ యూ ఆ V1 యాస్టేజ్గా రాస్తాం. ఏంటది? డూ యూ బిలీవ్ ఇన్ గోస్ట్. ఇది ఏ టెన్స్? ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. అక్కడ వాడు చేసి పెట్టిన ఇంకా తెలిసేవాడు. ఓకే. సో ది డూ యూ బిలీవ్ ఇన్ గోస్ట్స్ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్, కాకపోతే క్వశ్చన్లో ఉంది, అంటే ఇంటరాగేటివ్ ఫామ్. నెక్స్ట్ 14th వన్, మై ఫాదర్ డాష్ వాచ్ ఏ టీవీ సీరియల్ ఎట్ దిస్ మూమెంట్. దీంట్లో మీరు గమనించాల్సింది, అసలు ఏ టెన్స్ పెట్టడానికి ఏదన్నా మనకు ఒక చిన్న ఇండికేషన్ ఉండాలి. దాంట్లో ఇక్కడ ఎట్ దిస్ మూమెంట్ అన్నది. ఎట్ దిస్ మూమెంట్ అని వచ్చిందంటే ఏం పెట్టాలి? ప్రజెంట్ కంటిన్యూస్ పెట్టేసాలి. ఎందుకంటే అప్పుడే జరుగుతున్న పని అని అర్థం. అప్పుడే జరుగుతున్న పనికి ప్రజెంట్ కంటిన్యూస్ వాడతారు. మనం ఇప్పటికీ 2-3 సార్లు చేసుకున్నాం. ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వచ్చి ఉన్న వెరుపుకి ఐఎన్జీ పెట్టుకుంటాం. అంటే ఈజ్ వాచింగ్, యామ్ వాచింగ్, ఆర్ వాచింగ్. మరి మై ఫాదర్ అనేటువంటిది నౌన్. నౌన్ అది కూడా సింగులర్ ఉంటే ఏం పెడతాం? ఈజ్ పెడతాం ఆటోమేటిక్గా. మై ఫాదర్ ఈజ్ వాచింగ్ ఏ టీవీ సీరియల్ ఎట్ దిస్ మూమెంట్. ఏ టెన్స్ ఇది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ 15th వన్ చూడండి. వాటర్ డాష్ డ్యూరింగ్ వింటర్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్. ఇది మనం గమనిస్తే ఇది మామూలు విషయం. వాటర్ ఫ్రీజ్ అవుతుంది అనేటువంటిది మామూలు విషయం. కాబట్టి దీనికి ఏ టెన్స్ వాడతాము? సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఎలా ఉంటుంది? వెర్బ్కు ఎస్తోని కానీ లేకుంటే డైరెక్ట్ కానీ వస్తుంది. అంటే ఫ్రీజెస్ అని అన్న వస్తుంది, ఫ్రీజ్ అని అన్న వస్తుంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వాటర్. వాటర్ అనేది ఏంటి? నౌన్. అది కూడా ఏంటి? సింగులర్ అయితే ఖచ్చితంగా ఏం పెడతాం? ఎస్ పెడతాం. కాబట్టి ఏం రాస్తాం? వాటర్ ఫ్రీజెస్ డ్యూరింగ్ వింటర్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్. అయిపోయిందా? దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పేజ్ నెంబర్ 120కి రండి. పేజ్ నెంబర్ 120. ఈ పేజ్ నెంబర్ 120లో కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఈ ఎక్సర్సైజెస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ మనం వాడుకోవాలి. ఎట్లా వాడాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి. ఆర్టీ డాష్ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ సిన్స్ హర్ మ్యారేజ్ అనొద్దు. ఓకే. ఇక్కడ మీరు ఎన్నోసార్లు చెప్పాను, సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చింది అంటే మనకు ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ 99% అదే వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుంది? హ్యాస్తో కానీ హ్యావ్తో కానీ మొదలవుతుంది.
ఆ తర్వాత ఏం రాస్తాం, బీన్ రాస్తాము. తర్వాత V1 ఏముంది ఇక్కడ, V1 యాక్ట్, దానికి ఏం పెడతాం, ఐఎన్జి. అంటే హ్యాస్ బీన్ యాక్టింగ్ అన్న రావచ్చు, హ్యావ్ బీన్ యాక్టింగ్ అన్న రావచ్చు. ఈ హ్యాజ్ హ్యావ్ ఎవరు డిసైడ్ చేస్తారో, సబ్జెక్ట్ డిసైడ్ చేస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఆర్తి. ఆర్తి అనేటువంటిది ఓకే, ఆర్తి ఎస్ ఆర్తి. ఆర్తి అనేటువంటిది ఒక సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ అయితే ఏమవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజే పెడతాం కానీ హ్యావ్ పెట్టాం. సో ఇప్పుడు మనకి ఏం రాస్తాం, ఆర్తి హ్యాస్ బీన్ యాక్టింగ్ అని రాస్తాం. ఆర్తి హ్యాస్ బీన్ యాక్టింగ్ అనేటువంటిది ఓకే ఇన్ ఫిల్మ్స్ సిన్స్ హర్ మ్యారేజ్ అనేటువంటిది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అయిపోయిందా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. సీ డాష్ ఇన్ అబౌట్ 20 ఫిల్మ్స్ సోఫార్ అపియర్ అని ఇచ్చాడు. ఇక్కడ టైం ఇవ్వలేదు, ఏమీ లేదు. ఇంతవరకు నటించిన సినిమాలు ఒక 20 ఫిల్మ్స్లో నటించింది అని ఉంది. ఇలాంటి వాటకు కళ్ళు మూసుకొని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పెట్టాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏమవుతుందంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడతాం. ప్లస్ V3 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ గివన్. వాట్ ఈస్ ద వెర్బ్ హియర్, అపియర్. అపియర్కి ఏమొస్తుంది, అపియర్. అర్థమవుతుందా, అంటే హ్యాస్ అపియర్డ్ అని కానీ హ్యావ్ అపియర్డ్ అని కానీ వస్తుంది. మనం హ్యాస్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ షీ అని ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్. కాబట్టి షీ హ్యాస్ అపియర్డ్ ఇన్ అబౌట్ 20 ఫిల్మ్స్ సో ఫార్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను మనము వాడుకున్నాము. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. మీకు అక్కడ ఐ డాష్ జస్ట్ డాష్ బ్రాకెట్లో రిసీవ్ అనే వెర్బును వాడమన్నాడు. ఏ కాల్ అని ఉంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు డాష్ల మధ్యలో జస్ట్ కానీ చివర్లో జస్ట్ నవ్వు అని కానీ వచ్చిందంటే మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఇప్పుడే చెప్పాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏమొస్తుంది, హ్యాజ్ అన్న వస్తుంది, హ్యావ్ అన్న వస్తుంది. ఇక్కడ ఏది ఉన్నటువంటి రిసీవ్ అనే దానికి V3 ఫామ్ వాడుకోవాలి, రిసీవ్డ్. ఓకే, ఈ హ్యాజ్ హ్యావ్ ఎవరు డిసైడ్ చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటిది ఐ డిసైడ్ చేస్తుంది, సబ్జెక్ట్. ఐకి హ్యాజ్ రాదు, హ్యావ్ వస్తుంది. ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ ఏ కాల్. ఓకే, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక మళ్ళీ ఫోర్త్ వన్ చూడండి. సి డాష్ నాట్ పే ద ఎగ్జామ్ ఫీ ఎట్ అని కానీ సో ఫార్ అని కానీ వచ్చిందనుకోండి. ఈ రెండింటిలో ఏదైనా సరే, ఇంతకుముందు ఒకటి వచ్చింది, ఇవి వస్తే అర్థం ఏంటంటే టైం కరెక్ట్గా తెలియదు అని అర్థం. ఇలాంటి వాటికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. కానీ అక్కడ ఏముందంటే మధ్యలో నాట్ అని వచ్చింది, అంటే ఇవేం పెడతాము, హ్యాజ్ నాట్ పెయిడ్ అని కానీ V3, హ్యాజ్ నాట్ V3, హ్యావ్ నాట్ పెయిడ్ అని కానీ రాస్తాం. కానీ ఇక్కడ ఏముంది, షీ అని ఉంది, కాబట్టి ఇమీడియట్గా మనం ఏం చేసుకుంటాం, ఇది తీసుకుంటాం, హ్యాజ్ వస్తుంది, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. సో షీ హ్యాజ్ నాట్ పెయిడ్ ద ఎగ్జామ్ ఫీ ఎట్ అని మనము చెప్తాము. ఓకే, రైట్. ఆ తర్వాత లాస్ట్ వన్. ఎప్పుడైనా సరే గమనించండి, ఈ ఫిఫ్త్ వన్ చివర్లో క్వశ్చన్ మార్క్ వచ్చిందనుకోండి, హౌ లాంగ్ అని మొదలైందనుకోండి, ఇది దేన్ని సూచిస్తుందంటే ఎప్పుడూ మొదలై ఎప్పటికి కూడా జరుగుతున్నటువంటి పని అని అర్థం. దానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఎట్లా ఉంటుంది, హ్యావ్ కానీ హ్యాస్ కానీ, నెక్స్ట్ మధ్యలో సబ్జెక్ట్ ఇక్కడ యూ అని ఉంది అది కానీ, నెక్స్ట్ బీన్ వెర్బ్ ఏంటి, వాచ్, దానికి ఐఎన్జీ పెట్టాలి. అంటే మనం ఏమొస్తున్నాను, హ్యావ్ యూ బీన్ వాచింగ్ కానీ హ్యాస్ యూ బీన్ వాచింగ్ కానీ వస్తుంది. హ్యాజ్ ఎప్పుడు పెడతాము, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే పెడతాము, ఇప్పుడు పెట్టాం ఇక్కడ. సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వాచింగ్ దిస్ టీవీ ప్రోగ్రామ్. ఇది ఏ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉందని నేను అనుకోను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 121 ఒక ఎక్సర్సైజ్ ఉంది. పేజ్ నెంబర్ 161లో ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఇదంతా ఏఆర్ రెహమాన్కు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. ఇది బోర్డు మీద రాయడం చాలా కష్టం, ఎందుకంటే పారాగ్రాఫ్ లాగా ఉంది. ఇది ఎప్పుడు కూడా వాడి ఎగ్జామినేషన్లో ఇంతవరకు ఇచ్చిన దాఖలా లేదు. ఇలాంటిది ఇవ్వడు, అయినా కూడా మనకు ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, ఇది రెండిటిని మిక్స్ చేసి ఇచ్చాడు. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ను, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మీకు తెలుసు కదా, V2 ఫామ్ వస్తుంది.
ఓకే, అంటే ఈట్ అని ఉందనుకోండి. ఈ ఏట్ అనేటువంటిది డైరెక్ట్గా మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ లాగా వస్తుంది. వెంటని ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. దాన్ని ఆ తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను రెండింటిను కలిపాడు, రెండు మిక్స్ చేశాడు. అంటే ఎప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతామంటే కరెక్ట్గా టైం మెన్షన్ చేస్తే ఖచ్చితంగా జరిగిపోయిందని తెలిస్తే. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడకం కూడా దీంట్లో ఉంది. కరెక్ట్గా టైం కానీ ఇంకా అది కంటిన్యూ అవుతుంది అని అనుకున్నప్పుడు కానీ ఆ యాక్షన్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఇప్పుడు నేను చదువుకుంటూ వెళ్తాను. ఏఆర్ రెహమాన్ కంపోజర్స్ మ్యూజిక్. హీ స్టార్టెడ్, సింపుల్ పాస్ట్ టెన్స్ వాడుతున్నాను. లెర్నింగ్ ద పియానో ఎట్ ద ఏజ్ ఆఫ్ 4. ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 అంటే పాస్టే కదా, అందుకే నేనేం చెప్పాను, V2 ఫామ్ వాడి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాను, స్టార్టెడ్. నెక్స్ట్, హీ జాయిన్ అని ఉంది ఇళయరాజా ట్రూప్ యాజ్ ఏ కీబోర్డ్ ప్లేయర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 ఏదో ఉంది, అక్కడ సరిగా లేదు, 11 14 ఉంది, సరిగా కనపడటం లేదు. ఓకే, ఇంకా ఇది కూడా పాస్ట్ టెన్సే కదా, కంపల్సరిగా మనము ఇక్కడ హీ జాయిన్డ్ ఇళయరాజాస్ ట్రూప్ యాజ్ ఏ కీబోర్డ్ ప్లేయర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 అని మనం చెప్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది జరిగిపోయింది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడినాం. నెక్స్ట్, హీ డాష్ మ్యూజిక్ ఫర్ మెనీ తమిళ్, మలయాళం, హిందీ అండ్ తెలుగు సాంగ్స్. మీరు అనొచ్చు, ఇది అయిపోయినాయి కదా సార్, ఆల్రెడీ కంపోజ్ చేసేసాడు కదా, మరి కంపోజ్డ్ అని సింపుల్ పాస్ట్ టెన్స్ వాడవచ్చు కదా అంటే కాదు. ఇప్పుడు కూడా ఆయన ఆపాడా అంటే ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. అందుకని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పోనీ ఎప్పుడెప్పుడు చేసింది ఏమైనా టైమింగ్ ఇచ్చాడో ఇవ్వలేదు, కాబట్టి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. ఎలా రాస్తాము, హీ వచ్చింది కాబట్టి హ్యాస్ పెడతాము. హ్యాస్ V3 కంపోజ్డ్, హ్యాస్ కంపోజ్డ్ మ్యూజిక్ ఫర్ మెనీ తమిళ్, మలయాళం, హిందీ అండ్ తెలుగు సాంగ్స్ అని చెప్తాం. నెక్స్ట్ సెకండ్ ప్యాసేజ్ చూద్దాం. హీ డాష్ ఈజ్ ద ఫస్ట్ సాంగ్ ఫర్ ద ఫిల్మ్ రోజా. ఇదే కంప్లీట్ అయిపోయింది, మనం అంతా విన్నాం కూడా, కాబట్టి మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో కంపోజర్ అని రాసాం, అది సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. సిన్స్ దెన్, అప్పటి నుంచి హీ డాష్ కంపోజ్ మ్యూజిక్ ఫర్ మెనీ సాంగ్స్ ఇన్ వేరియస్ లాంగ్వేజ్. మళ్ళీ అదే పాయింట్లోకి వచ్చాం. అది ఏమన్నా ఆపేశాడు అంటే ఆపేయలేదా, అప్పుడు చేశాడు, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇంకా మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడతాము, హ్యాజ్ కంపోజ్డ్ అని పెట్టేస్తాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, హీ డాష్ ద గ్రేట్ తబలా మాస్టర్ జకీర్ హుస్సేన్ అని ఏ ఫ్యూ వరల్డ్ టూర్స్. ఓకే, ఇది కూడా జరిగిపోయిన పని అని ఖచ్చితంగా తెలిసింది కాబట్టి దీనికి అకంపెనీడ్ అని సింపుల్ పాస్ట్ టెన్స్ V2 ఫామ్ రాసేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఏముంది అంటే డాష్ ఏ స్కాలర్షిప్ ఎట్ ద 20 కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ ఎట్ ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇది కూడా అయిపోయినటువంటి పని అని ఖచ్చితంగా తెలుసు కాబట్టి విన్కి వన్ అని WOM V2 ఫామ్ రాసేస్తాం, సింపుల్ పాస్ట్ టెన్స్. రెండు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, హీ డాష్ ఏ స్మాల్ స్టూడియో కాల్డ్ పంచటన్ రికార్డింగ్ ఇన్ 1989. ఖచ్చితంగా 1989 అయిపోయింది, మనకు ఖచ్చితంగా అయిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సింపుల్ పాస్ట్ టెన్స్ మనం వాడుతున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్ ఏంటది, సింపుల్ పాస్ట్ టెన్స్లో స్టార్టెడ్ అనే V2 ఫామ్ వాడుతున్నాము. నెక్స్ట్ తర్వాత హీ డాష్ విన్ ఏ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎనీ లవర్స్ ఆఫ్ మ్యూజిక్. అంటే అందరి హృదయాలు గెలుచుకున్నాడు, ఇప్పటికి కూడా గెలుచుకుంటూనే ఉన్నాడు. కాబట్టి అయిపోయిందని 1 అని రాయకూడదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఏంటో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాజ్ ప్లస్ విన్కు 3 ఫామ్ V3 ఫామ్ 1, హ్యాజ్ 1 అని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం దాన్ని రాస్తున్నాం. లాస్ట్ చూద్దాం, ఫిఫ్త్ వన్, ARR is popularly known as the man who dash contemporary Indian music. ఇక్కడ రీడిఫైన్ అని ఉంది, దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలి, ఏంటంటే ఇంకా చేస్తూనే ఉన్నాడు కాబట్టి దాన్ని హ్యాస్ రీడిఫైన్డ్ అని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి. ఓకే, దీన్ని మళ్ళీ మీకు అర్థం కాకపోతే రీవైండ్ చేసుకొని రిపీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు పేజీ నెంబర్ 122కి వద్దాం. ఈ 122లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా పాస్ట్ టెన్సెస్, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కొంచెం జాగ్రత్తగా వినాలి, నేను కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి, ద సునామీ డాష్ బ్రేక్ వైల్ ద సెయిలర్స్ డాష్ ద బోట్స్. ఒకటి జరిగినప్పుడు ఇంకొకటి జరుగుతూ ఉండింది, వీటిలో ఏది జరిగింది ఏది జరుగుతూ ఉన్నది అంటే వాళ్ళు వర్ రోయింగ్,
వై ద సెయిలర్స్ వర్ రోయింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. అది జరుగుతూ ఉంది. వర్ రోయింగ్ అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మీకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏందో నేను చెప్పలేదు కాబట్టి చెబుతున్నాను. వాజ్ కానీ వర్ కానీ ఉన్న వెర్బ్కు ఐఎన్జి. రో ఉంది కదా, రోకు ఐఎన్జి ఉండాలి. అంటే వాజ్ రోయింగ్ వర్ రోయింగ్ అని పెడితే ఇది పాస్ట్ కంటిన్యూస్. ఎందుకు వాడుతున్నాము? ఇది జరుగుతూ ఉండింది అప్పుడు, అందుకే మనం పాస్ట్ కంటిన్యూస్. అప్పుడు ఏం జరిగింది? బ్రోక్. సునామీ బ్రోక్ అంటే అది అప్పుడు జరిగింది, అప్పుడు ఇది జరుగుతూ ఉన్నది. జరిగిన దానికి సింపుల్ పాస్ట్ టెన్స్, జరుగుతూ ఉన్నదానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడు. మొత్తంగా చూసుకుంటే ద సునామీ బ్రోక్ సింపుల్ పాస్ట్ టెన్స్, వై ద సేలర్స్ వెర్ రోయింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ద వర్డ్స్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వచ్చి హౌ డాష్ యూ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్. ఇది ఉంది. ఈ ఎలా చెప్పాలంటే నువ్వు చిన్నతనం ఎలా గడిపావు, అయిపోయిందిగా. అయిపోతే ఏం పెడతాం? సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. కాకపోతే ఇది ఎలా ఉంది? క్వశ్చన్లో ఉంది. అప్పుడు క్వశ్చన్ అంటే ఎట్లా వస్తుందంటే డిడ్ కానీ, డిడ్ సబ్జెక్ట్ ఏంటి? యూ, స్పెండ్ అనేటువంటిది యాస్టిజ్గా వస్తుంది, అంటే వీవనే వస్తుంది. డిడ్ యూ స్పెండ్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ క్వశ్చన్స్లో. హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్, సింపుల్ పాస్ట్ టెన్స్ క్వశ్చన్స్ అంటే ఇంటరాగేటివ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఐ డాష్ ద ఇంటర్నెట్ వెన్ హీ కేమ్ టు అవర్ హౌస్. నేను క్లాస్లో కూడా ఆల్రెడీ చెప్పాను, వెన్ కానీ వైల్ కానీ వచ్చిందనుకోండి, ఒక పక్క సింపుల్ పాస్ట్ టెన్స్, ఒక పక్క ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. ఎలా అంటే చూడండి, ఐ డాష్ ద ఇంటర్నెట్ వెన్ హీ కేమ్. కేమ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ V2 ఫామ్. దానికి ముందు ఏముంది? వెన్ ఉంది. అంటే మిగతాది ఏమొస్తుంది? ఫాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. ఫాస్ట్ కంటిన్యూస్ అంటే ఎలా ఉంటుంది? వాజ్ బ్రౌజింగ్, వెర్ బ్రౌజింగ్ అన్నట్టు. వాజ్ బ్రౌజింగ్ అని ఎందుకు పెట్టాలి? ఐ సబ్జెక్టుగా ఉంది కాబట్టి. ఐ సబ్జెక్టుగా ఉంది కాబట్టి వాజ్ బ్రౌజింగ్ అని రాస్తాం. ఐ వాజ్ బ్రౌజింగ్ ద ఇంటర్నెట్ వెన్ హీ కేమ్ టు అవర్ హౌస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్. ఒక 2 సార్లు ఇది ఇచ్చాడు, జాగ్రత్తగా చూడండి. ద ఆడియన్స్ ఆక్యుపై అని ఇచ్చాడు, దేర్ సీట్స్ బిఫోర్ ద సినిమా బిగాన్. ఇక్కడ బిఫోర్ అని వచ్చింది అంటే ఒకటి ముందు జరిగింది, తర్వాత ఒకటి జరిగిందని అర్థం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సినిమా బిగాన్ అని ఉంది. బిగాన్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే ఇది జరిగింది. ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా? ఇది తర్వాత జరిగింది. ఫస్ట్ ఆడియన్స్ వచ్చి కూర్చున్నారు, దే ఆక్యుపైడ్. సో దాన్ని ఏ టెన్స్లో పెట్టాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా ఉంటుంది? హ్యాడ్ ప్లస్ V3 అంటే ఏం రాయాలి? హ్యాడ్ ప్లస్ ఆక్యుపైడ్, OCCUPIAD, హ్యాడ్ ఆక్యుపైడ్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ముందు ఏం రాస్తాం ఇక్కడ? ద ఆడియన్స్ హ్యాడ్ ఆక్యుపైడ్ దర్ సీట్స్. ఫస్ట్ వచ్చి వాళ్ళు కూర్చున్నారు, ముందు జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ దీనికి వాడాలి. హ్యాడ్ ఆక్యుపైడ్ దేర్ సీట్స్ బిఫోర్ ద సినిమా బిగాన్. అంటే సినిమా బిగిన్ కాకముందు వాళ్ళు కూర్చొని, తర్వాత సినిమా బిగిన్ అయింది. ముందేం జరిగింది? ఆక్యుపైడ్ అనేది జరిగింది. కాబట్టి దీనికి పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాము, తర్వాత దానికి బిగాన్ అని సింపుల్ పాస్ట్ టెన్స్ వాడుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ చూడండి. ద ఫార్మర్స్ డాష్ సీడ్స్ ఫర్ 2 hours వెన్ ద సన్సెట్. మీరు గమనిస్తే వెన్ ద సన్సెట్ అనేది లేకపోయింటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడేవాళ్ళం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడేవాళ్ళం. కాకపోతే ఇక్కడ వెన్ ద సన్సెట్ అని ఒక పాయింట్ ఇచ్చాడు, అంటే ప్రీవియస్గానే ఒక టైం నుంచి ఒక టైంకు ఈ పని జరిగింది అని అర్థం. దీనికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. ఎలా ఉంటుంది? హ్యాడ్ బీన్, అక్కడ వెర్బ్ సో అని ఉంది, దానికి అయ్యింది పెట్టాలి. హ్యాడ్ బీన్ సోయింగ్, ఇది మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి. అప్పుడు ఏం రాస్తాం? ద ఫార్మర్స్ హ్యాడ్ బీన్ సోయింగ్ సీడ్స్ ఫర్ 2 hours వెన్ ద సన్ సెట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2 యాక్టివిటీస్ జరిగినాయి. ఫస్ట్ది దేర్ వాజ్ ఏ స్టాంపేడ్. స్టాంపేడ్ అంటే తెలుసు కదా, తొక్కుసలాట, అందరూ ఒకరి మీద ఒకటి పడి కింద పడడం, కాళ్ళు ఎరగటం, దీన్ని స్టాంపేడ్ అంటారు. ఓకే, దర్ ఇస్ స్టాంపేడ్ ఎప్పుడు జరిగింది? అది వెన్ ద పిలిగ్రమ్స్ సడన్లీ డాష్ ఇన్ టు ద టెంపుల్. అంటే ఫస్ట్ వీళ్ళు హ్యాడ్ రష్డ్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ముందు దూసుకెళ్ళాడు, రష్డ్. అప్పుడు ఏమైంది? స్టాంపేడ్ జరిగింది. అంటే స్టాంపేడ్ తర్వాత జరిగింది, ఇది ముందు జరిగింది. కాబట్టి ఈ దీనికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనము
హ్యాడ్ రష్డ్ అని వాడాం. ఇప్పుడు మళ్ళీ చదువుతాను. దెర్ వాజ్ ఎ స్టాంపేడ్ వెన్ ద పిలిగ్రిమ్స్ సడన్లీ హ్యాడ్ రష్డ్ ఇన్ టు ద టెంపుల్. ఫస్ట్ పర్ఫెక్ట్ టెంపుల్. నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కళ్ళు మూసుకొని ఐ విష్ అని బ్రాకెట్లో హ్యావ్ అని ఇచ్చాడు అనుకోండి, కళ్ళు మూసుకొని V2 ఫామ్ రాయండి. V2 ఫామ్ ఏంటి? హ్యావ్కు హ్యాడ్. హ్యాస్ కానీ హ్యావ్ కానీ V1 అవుతాయి, V2 వచ్చేసి హ్యాడ్. ఓకే, V3 కూడా హ్యాడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ హ్యావ్ అనేటువంటిది మెయిన్ వర్బ్. ఇది అసలు లెక్కలోకి లేదు. హ్యావ్ అనేటువంటిది వస్తే ఐ విష్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ కళ్ళు మూసుకొని హ్యాడ్ అని రాయండి. అంటే నాకు కారు ఉంటే బాగుండేది, లేదు ఉండింటే బాగుండేది అని చెప్తున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ 8th వన్ చూడండి. వెన్ డాష్ యూ బర్న్ అంటే పుట్టడం అయిపోయిందిగా, అయిపోయిన దానికి ఏం పెడతాం? V2 ఫామ్ పెడతాం. V2 ఫామ్ ఆఫ్ బి ఏంటి? ఆల్రెడీ నేను ఇంతకుముందు రాసి తెప్పించాను. వాజ్ కానీ వర్ కానీ. ఇక్కడ ఏమొస్తుంది? యూ అని వచ్చింది. యూ వస్తే ఏమొస్తుంది? వర్. వెన్ వేర్ యూ బార్న్, యూకు వర్ తీసుకుంటాము. సో వెన్ వేర్ యూ బార్న్, ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ బి ఫామ్తో వచ్చింది. నెక్స్ట్ 9th వన్. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, హౌ లాంగ్ అని వస్తే క్వశ్చన్ మార్క్ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడమన్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. చివరిలో చూడండి, వెన్ యూ వెంట్ దేర్ ఫర్ ఎంఎస్, ఇక్కడ వెంట్ అని ఉంది, గమనించండి, పాస్ట్ టెన్స్. కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో దీన్ని వాడటానికి లేదు. అందుకే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం వాడుతున్నాము. హ్యాడ్ యువర్ బ్రదర్ బీన్, స్టే అనేటువంటి వెర్బ్ ఇచ్చాడు, స్టేయింగ్. ఇప్పుడు మనం రాస్తే క్వశ్చన్ కాబట్టి హౌ లాంగ్ హ్యాడ్ యువర్ బ్రదర్ బీన్ స్టేయింగ్ ఇన్ ద ఇయర్స్ వెన్ యూ వెంట్ దేర్ ఫర్ ఎంఎస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనము వాడాము. ఓకే, రైట్. ఇక లాస్ట్ చూడండి, గాంధీ పాస్ అవే ఇన్ 1948. ఇది చిన్న పిల్లోడైనా చెబుతాడు. 1948 అయిపోయిన పని కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడతాం. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా ఉంటుంది? సింపుల్ పాస్ట్ టెన్స్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. పాస్కి ఏంటి? పాస్డ్. పాస్ అవే, పాస్డ్ అవే. ఏం రాస్తాం అక్కడ? పాస్డ్ అవే అని రాస్తాం. ఓకే, రైట్. I will take 1 minute. Next exercise ఏ పేజీలో ఉంది? ఎస్, 125 పేజీలో ఉంది. పేజ్ నెంబర్ 125లో ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. ఎన్ని ఫ్యూచర్ టెన్సెస్కు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. ఓకేనా? ఫస్ట్ వన్ చూద్దాం. తెలంగాణ డాష్ బికమ్ ఏ డెవలప్డ్ స్టేట్ ఇన్ 2 years. నేను చెప్పాను ఇన్ 2 years అని వచ్చిందంటే ఇంకా కాలేదు బాబు, తర్వాత అవుతుంది అని అర్థం. అలాగే విత్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ అని సెకండ్ వన్ కూడా చూడండి. ఈ రెండు కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వాడతాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మనం రాయాలంటే షెల్ లేదా విల్. ఓకే, ప్లస్ అక్కడ ఉన్న V1 ఏది? బికమ్ అని ఉంది, అది రాసుకోవాలి. షెల్ బికమ్ అన్నా వస్తుంది లేదా విల్ బికమ్ అన్నా వస్తుంది. కానీ ఈ షెల్ రావాలంటే ఇక్కడ ముందు సబ్జెక్టుగా ఐ కానీ వి కానీ ఉండాలి. ఆ రెండూ లేవు కాబట్టి మనం విల్లే తీసుకుంటాం. విల్ బికమ్ అని రాస్తాం. తెలంగాణ విల్ బికమ్ ఏ డెవలప్డ్ స్టేట్ ఇన్ 2 years. ఏ టెన్స్ అది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సెకండ్ వన్ చూద్దాం. ద అంపైర్ డాష్ రిజాల్వ్ ద కాంట్రవర్సరీ విత్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. ఇప్పుడు చేయలే, చేస్తాడు. ఇది కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఏం పెడతాం? విల్ రిజాల్వ్ కానీ షెల్ రిజాల్వ్ కానీ రాస్తాం. కానీ ఇక్కడ ఐ కానీ వి కానీ లేదు కదా షెల్ పెట్టడానికి, అందుకే మనం విల్ రిజాల్వ్ అని రాస్తాం. ద అంపైర్ will resolve the controversy within a few minutes. Next, third point చూద్దాం. At this point of time tomorrow, ఇప్పుడు కాదు, టుమారో ఇదే టైంకు అప్పుడు ఏదో జరుగుతూ ఉంటుందంట. అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం.
ద చిల్డ్రన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎట్లా పెడతాం చూడండి. ఆ టైంలో పిల్లలు ఏమో చేస్తుంటారట. విల్ కానీ షెల్ కానీ బీ తర్వాత వెర్బ్ ఏది ఉంటే అది ప్లే అని ఉంది, వాచ్ అన్నటువంటి వెర్బ్ ఉంది, దానికి ఐఎన్జీ పెడతాం. అంటే విల్ బీ వాచింగ్ కానీ షెల్ బీ వాచింగ్ కానీ మనం వాడుకోవాలి. కాబట్టి ఇక్కడ షెల్కి తీసేస్తాం, ఎందుకంటే చెప్పాను కదా ఐబీ ఉంటేనే మనం షెల్ వాడతాం. కాబట్టి అక్కడ ఏం పెడతాం, విల్ బీ వాచింగ్ ఏ కార్టూన్ ఫిల్మ్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ టుమారో ద చిల్డ్రన్ విల్ బీ వాచింగ్ ఏ కార్టూన్ ఫిల్మ్. ఓకే, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూద్దాం. ఈ ఫోర్త్ పాయింట్ చూడండి, చివరిలో బై నెక్స్ట్ వీక్ అని ఉంది. ఎప్పుడైనా బై దట్ టైం, బై నెక్స్ట్ వీక్ ఇట్లా ఉందనుకోండి, ఖచ్చితంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా ఉంటుందంటే విల్ హ్యావ్ V3, అక్కడ V3 ఏముంది, సాల్వ్కి సాల్వ్డ్, లేదా షెల్ హ్యావ్ సాల్వ్డ్ అని వస్తుంది. ఈ షెల్ మనం తీసేస్తాం, ఎందుకంటే ఐబీ వచ్చినప్పుడే మనం వాడతాం. అది ఇప్పుడు ఏం పెడతాం, విల్ హ్యావ్ సాల్వ్డ్. ఓకే, అయితే మధ్యలో ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంటుంది, యూ. విల్ యూ హ్యావ్ సాల్వ్డ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక టైం కల్లా అది ఫినిష్ చేస్తామన్నాలంటే ఏ టెన్స్ వాడాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇదిగా ఇలా ఉంటుంది, విల్ హ్యావ్ V3. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఈజీ ఇఫ్ యూ ఫాలో APJ కలామ్స్ అడ్వైస్, ఇండియా డాష్ సోన్ బికమ్ ఏ సూపర్ పవర్. అవుతుందంట, ఎప్పుడైతే తెలియదు, కాబట్టి ఫ్యూచర్. సో ఇఫ్ యూ ఫాలో APJ అబ్దుల్ కలామ్స్ అడ్వైస్, ఇండియా విల్ సూన్ బికమ్, సూన్ చూసి మీరేం మోసపోకండి, అట్లాంటివి వస్తుంటే మధ్యలో విల్ సూన్ బికమ్ ఏ సూపర్ పవర్. ఓకే, రైట్. నెక్స్ట్ సిక్స్త్ వన్, హీ డాష్ దిస్ జాబ్ ఫర్ 2 years బై నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు చేస్తున్నాడు, నెక్స్ట్ ఇయర్ దాకా చేస్తే ఎన్నేళ్ళు అవుతుంది, 2 years అంటున్నాం. ఇలాంటి దానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. హీ వచ్చింది కాబట్టి విల్ పెడతాము, నెక్స్ట్ హ్యావ్ పెడతాము, తర్వాత బీన్ పెడతాము, తర్వాత ఇంకోటి ఏంటి, డూ ఉంది కాబట్టి దానికి ఐఎన్జీ వాడతాం. విల్ హ్యావ్ బీన్ డూయింగ్, ఇది ఏ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎంతటితో టెన్సెస్ ఒక్కొక్క సపరేట్ వైజ్గా ఉన్నటువంటి అయిపోయినాయి. యాక్చువల్గా ఎగ్జామ్ మోడల్ ఇక్కడ సెకండ్ది ఉంది, ఇది ఇంకొక వీడియోలో చేస్తాను. ఈ వీడియో ఆపేసి ఇంకొక వీడియో కంటిన్యూగా ఇంకోటి చేస్తాను, అది కూడా దీని వెంబడే కొంచెం ఆగి చేస్తాను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సెకండ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే 1 గంట సేపు పడుతుంది. దానికోసం స్పెషల్గా కొంచెం ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ చేస్తాను. ఓకే, రైట్.